BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే అప్పుల బాధ ఉండకుండా ఏది కావాలి అంటే అది కొనుక్కునేలాగా ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు. అలా అని వాటి గురించి ఒకటైతే ఇంకొకటి పిల్లలకి సేవింగ్. ఇప్పటి నుంచి మనం ఏదో ఒక దాంట్లో వాళ్ళకి వాళ్ళ పేరు మీద కనుక మనం డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళ పెళ్ళికి కావచ్చు, అది ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టైంలో ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ మార్గం గురించి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? గ్రేట్ క్వశ్చన్. ప్రతి తల్లి, తండ్రి అండ్ ప్రతి ఎర్న్ చేస్తున్న బ్యాచులర్ ఐదర్ ఉమెన్ కానివ్వండి ఆర్ మెన్ కానివ్వండి అందరికీ మైండ్లో వచ్చే ఆలోచన ఇది. సో ఈ ప్రశ్నకి సమాధానం నేను అంటాను, సంవత్సరానికి 500% ప్రాఫిట్ రావాలి. వస్తే నేను అట్ ద ఏజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అట్ ద ఏజ్ ఆఫ్ 21, 25 ఆర్ 30 ఏజ్లో జాబ్ చేయడం స్టార్ట్ చేశారు, లేదంటే బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు, ఒక ఎర్నింగ్ అనేది వచ్చింది, దానికి పెట్టుబడి రూపంలో కాస్తంత ఆదాయంలో వచ్చిన డబ్బులు పెడుతున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు ఆగాలి? నా లక్ష్య, ఒకవేళ నేను నెలకు 1,00,000 పెడుతున్నానా, లేదంటే నెలకి 10,000 పెడుతున్నానా, నా స్తోమత ప్రకారం నేను పెట్టాను అనుకోండి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆగమని చెప్తారు కోట్లాధికారి అవ్వాలి అంటే. లేదా కనీసం నా డబ్బు డబల్ అవ్వాలి అన్న FD ప్రకారం చూసుకుంటే 7 years ఆగాలి. బట్ దానికంటే ఇంకా తక్కువ సమయంలో ఏదన్నా ఉందా అంటే అది లక్ అని చెప్పుకోవాలి. ప్యూర్గా లక్ అంటారు. కానీ ఈ లక్ వెనకాల ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది, ఒక హోంవర్క్ ఉంటుంది అన్న విషయం చాలా మంది తెలుసుకోవాలి. బికాస్ ప్యూర్ లక్కే కాదండి, లక్ కూడా తన రోల్ ప్లే చేస్తుంది. కానీ మీరు కూడా కొంచెం ఏదైనా నేర్చుకొని ఆ నాలెడ్జ్తో చేయాలి. సో ఆ నాలెడ్జ్లో భాగంగా, ఆ నాలెడ్జ్ సిరీస్లో భాగంగా మనం చెప్పుకోవాలి అంటే, మొన్ననే మనము 78th ఇండిపెండెన్స్ డే మనం జరుపుకున్నాం. కానీ నిజంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దక్కాలి అంటే దానికోసం కాస్తంత మీ దగ్గర చదువుకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్తో ఆ మాట వాక్కు ఏదైతే మీ దగ్గర ఉందో దానివల్ల అయితే మీరు సంపాదిస్తున్నారు కదండి, ఒక 4 రాళ్ళు అంటారు కదా నెలకి, దానిలో నుంచే ఆ సంపాదించిన 4 రాళ్ళ నుంచి ఒక రాయి కూడా మీరు ఒకవేళ మంచిగా పెట్టుబడిగా మీరు ఇన్వెస్ట్మెంట్గా మీరు వాడితే మీకు ఖచ్చితంగా సంవత్సరానికి దాదాపు 475% వరకు సంపాదించగలుగుతారు శాతంలో. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తున్నారు. 475% పర్ యానం. ఇది నిజం. అంటే సరేనండి, అదేదో జరిగింది కాబట్టి మీరు డబ్బా కొట్టుకుంటున్నారు, ఫ్యూచర్లో వచ్చేలాగా మాకు చేయండి అంటే కూడా గ్యారంటీగా వస్తుంది. కానీ దానికి మీరు కొన్ని కోర్సెస్ అనేది ఉంటాయి, కొన్ని విషయాలు అనేది ఉంటాయి, అవి మీరు నేర్చుకోవాలి. అదేంటో మీకు చెప్తా ఇన్ ద మీన్ వైల్, ఈ వీడియోలో చెప్తా. కానీ ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి మనం ఎడ్యుకేషన్ గురించే మాట్లాడతాం. అవును. బికాస్ ఎడ్యుకేషన్ అంటే మీరు స్కూల్కి వెళ్ళో కాలేజ్కి వెళ్ళో చదువుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు జస్ట్ ఒక్కరోజు మీరు టైం ఇచ్చారంటే ఆ ఒక్కరోజు టైంలో మిమ్మల్ని నెక్స్ట్ 1 year వరకు సపోర్ట్ ఇచ్చేసేసి ఎలా ఎక్స్పర్ట్గా తయారు చేయాలో అది నేను మా టీం చూసుకుంటాం, అది వేరే విషయం. బట్ లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఓకే, విచ్ ఇస్ ఫ్యాక్ట్. ఏంటి సార్ ఆర్టికల్? ఎగ్జాక్ట్లీ. A Sajjan Jindal firm that returned 1900% in 4 years is now eyeing green bucks. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ తెలియాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఆ విషయం మర్చిపోండి, టెన్షనే వద్దు. మీరు చదువుకోకున్నా కానీ మీరు ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు, అది నా గ్యారంటీ. ఓకేనా? నా ఇందులో రికమెండేషన్ కానే కాదు, ఇది ఓన్లీ మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చెప్తున్నాను. 1900% 4 సంవత్సరాల ముందు పెట్టుబడి పెట్టుంటే ఈయన కంపెనీలో 1900% వరకు మీకు రిటర్న్ వచ్చేది. అంటే ₹1,00,000 పెట్టిన వాళ్ళకి 4 సంవత్సరాల ముందు 1900% అంటే 19 లక్షల రూపాయలు మీకు వచ్చేది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఎలా వచ్చింది, ఆయన కంపెనీ పేరేంటి, అది ఏంటో మనం తెలుసుకుందాం. సో ఈ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ కింద ఉన్నాయి శిరీష. సో సజ్జన్ జిందాల్స్ JSW ఎనర్జీ అన్న ఒక కంపెనీ ఉంది. JSW గ్రూప్లో సజ్జన్ జిందాల్ గారు ఈ కంపెనీకి హీఈస్ అన్ అబ్సల్యూట్ చైర్మన్, ఓనర్ అనమాట. హీ హాజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈయన కంపెనీ షేర్ ప్రైస్ ₹35 ఉండేదండి. కరెక్ట్గా మన కోవిడ్ లాక్డౌన్ మార్చిలో అనౌన్స్ చేశారు. నేను జనవరిలో మాట్లాడుతున్నాను, 2020లో. 2020లో ₹35 అక్షరాల.
ఈ రోజున 2024 ఆగస్ట్ నెలలో చూసుకుంటే ఇట్ హ్యాస్ టచ్డ్ 752 ఆల్ టైమ్ హై టచ్ అయింది. ఇది తన జీవితంలో కూడా ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీలో షేరు ఇప్పటిదాకా ఇంత హైయెస్ట్ ప్రైస్కి ఎప్పుడు పోలేదు. ఇది మొట్టమొదటిసారి. కానీ మరి దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు నిజంగానే లక్కీ వాళ్ళు కదండి, వాళ్ళందరూ సంపాదించుకున్నారు. మేము ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సరే, అలాంటి సీక్రెట్స్ అంటున్నారు కదా, ఇప్పటిదాకా జరిగిన దాని గురించి మీరు మాట్లాడారు, చాలా హ్యాపీ అండి అంటారు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ 3 or 4 yearsలో ఏ స్టాక్ పెరగబోతుంది అది కూడా చెప్పమంటే కూడా తప్పకుండా మనం చెప్తాము. ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో నేర్పిస్తాం. బట్ ఈ స్టాక్ ఎలా పెరిగింది మనకు ఎలా తెలియాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. నౌ దిస్ ఇస్ ద కంపెనీ కాల్డ్ JSW ఎనర్జీ లిమిటెడ్. అక్కడ టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పేరు కనిపిస్తుంది శిరీష. సో అక్కడ ఉన్న పేరు స్టాక్ మనం చార్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇది ఇయర్లీ బేసిస్లో. ఇక్కడ మనం బాటమ్ రైట్ హ్యాండ్ సైడ్లో మనం సెలెక్ట్ చేసుకుంది ఇయర్లీ, ఎందుకంటే 4 సంవత్సరాలు పెరిగింది కదండి. సో మీకు ఇయర్లీ రూపంలో చూపిస్తా. సో ప్రతి సంవత్సరానికి మీకు ఒక బార్ వస్తుంది, దానికి ఎగ్జాక్ట్లీ ఓపెన్ హై లో క్లోజ్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్రైస్లో మనం చూసుకుంటే 20th of August వరకు చూసుకుంటే 2024లో ఓపెన్ అయ్యింది 412 రూపాయల్లో, లోకి వెళ్ళింది 404 రూపాయల్లో, హై వెళ్ళింది 752 రూపీస్ వరకు, అండ్ క్లోజ్ అయ్యింది 20th August 709 రూపీస్ 90 పైసలు. అయితే ఇప్పుడు మనము 4 సంవత్సరాల ముందు ఎగ్జాక్ట్లీ ఎక్కడ మనకు తెలిసిందో ఆ విషయం మనం చూద్దాము. నౌ ఐఎమ్ గోయింగ్ టు అప్లై దాట్ ఫార్ములా. సో నౌ యూ కెన్ సీ హౌ యూ విల్ బి ఏబుల్ టు గెట్ దట్ పాయింట్. ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్న ప్రతి బార్ కాస్త అందులో నుంచి 1 లేదా 2 బార్లు వాళ్ళ కలర్ మార్చుకుంటాయి అనమాట. సో మనం ఫార్ములా అప్లై చేసిన తర్వాత. సో నౌ యూ విల్ సీ హౌ దట్ కలర్ చేంజెస్. ఇట్ విల్ చేంజ్ ఇన్ టు అ yellow కలర్. సో నౌ యూ సీ. సో ఇక్కడ మనం చూసుకుంటే 2019లో మొత్తం సంవత్సరం అయిపోయిన తర్వాత 31st డిసెంబర్కి 2019లో 57 రూపాయల 80 పైసలు అండి 2019లో. కానీ 2020 జనవరిలో మనం చూసుకుంటే 34 రూపీస్ 75 పైసా. ఇందాక మీకు గుర్తుందా, నేను ఇక్కడ మీకు చూపించాను 35 రూపీస్ నుంచి ఈ స్టాక్ పెరిగిందని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ. సో 35 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు పెరిగిందంటే కరెక్ట్గా మనకు కూడా మన ఫార్ములా 2020లోనే 34 రూపీస్ 75 పైసలో బయింగ్. అంటే మనకి ఎల్లో కలర్ 2019లో ఇయర్ ఎండ్ అయిన తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే మనం కొనుక్కుంటాం. సో అక్కడ మీకు 34 రూపీస్ లేదా 40 రూపీస్ ఏ ప్రైస్లోనే మీరు కొనుక్కోండి, అక్కడి నుంచి స్టాక్ పెరిగేసేసి ఇట్ హాస్ కమ్ టు 750 రూపీస్. మళ్ళీ మీకు సెల్లింగ్ అనేది వచ్చే వరకు మీరు అలాగే బయింగ్ పొజిషన్లో ఉండాలి. అంటే సెల్లింగ్కి కూడా మనము ఇంకొక ఫార్ములా డిజైన్ చేసాము. ఇక్కడ బాబు మీరు ఇది అమ్మేసేసి ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. ఆ ఎగ్జిట్ కూడా మీకు వస్తుంది. అప్పటిదాకా మీరు అలాగే ఇన్వెస్టెడ్గా ఉండండి. మీ ₹1,00,000 19 లక్షలు అయిపోయింది ఇక్కడ. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసము తప్పకుండా ఇలాంటి సీక్రెట్స్ అనేది మీరు నేర్చుకోవాలి. జస్ట్ ఒక్క రోజులో నేర్పిస్తా. దీనికోసం నేను సంవత్సరం మొత్తం సపోర్ట్ కూడా ఇస్తా. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం తెలుసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా శిరీష, దాట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఒక రోజున మీకు మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సాలిడ్ మాస్టర్ క్లాస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ క్లాస్కి మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాలి అంటే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. కాల్ చేస్తే మాత్రం నంబర్ బిజీగా ఉంటే దయచేసి మీరు మెసేజ్ పంపించుకోవడం చాలా మంచిదని చెప్తాను. కానీ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.